మంది ముఖ్యమంత్రులను చూసిన ఎన్టీ రామారావు గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎన్ జనార్దన్ రెడ్డి గారు, అరే ఎంతమంది చూసినా నేను, చంద్రబాబు నాయుడు గారు, ఎంతమంది చూసినా ఏ ముఖ్యమంత్రి కూడా ఆ రోజులలో ఇంకా పాతకాలంలో 35 ఏళ్ళ కింద అంటే అడిగేవారు లేకుంటే వీళ్ళు అడిగే కాలం వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్క ఇంట్లో 2 సీట్లు ఇస్తారు. ఇలా వాటాలు పంచుకుంటున్నారు. ఒక్కొక్క ఇంట్లో ఒక్క కుటుంబానికి 2 సీట్లు అసెంబ్లీ సీట్లు. ఎలా ఉందా? ఇంతమంది ముఖ్యమంత్రులు ఎవరు కూడా చేయలే ఆ పని. ఒక కుటుంబానికి 2 సీట్లు ఏందండి? నాన్ సెన్స్. ఇలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తున్నాడు. ఏ రకంగా నీ రాష్ట్రం ఇది? పట్ట పగలు పంచుకొని తింటున్నారు ఇవాళ. ఇది ఎంతవరకు సమంజసం? ఒక ఇంట్లో 2 ఉంటారా ఎమ్మెల్యేలు? ఇక ఏకంగా మా పెద్దపల్లిలో అయితే 3. మా వివేక్ పాపం అధికార దాహం అనేది తీర్చలేదు పాప తమ్మునికి. అన్న తమ్ముడు కొడుకు, ఇతర తమ్ముడు ఇప్పుడు కొడుకట. అరే వద్దంటలేమండి. ఎస్, మీకు సీటు ఉండాల్సింది ఒకటి, వద్దంటలేము మేము. కానీ 3 ఏంటి? ఈ 3 ఏ రకంగా ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఇది న్యాయమేనా? ఇది న్యాయమేనా అని నేను అడుగుతున్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, నాకు 70 ఏళ్ళు వచ్చినాయి అబ్బా, 70 ఏళ్ళు వచ్చినాయి. 30 ఏళ్ళు ఎమ్మెల్యేగానే ఉన్నా నేను. ఎవడు కాదనుకున్నా నేను ఎమ్మెల్యేగానే ఉన్నా. అది కూడా చెప్తున్నా ఎన్టీ రామారావు దయ వల్ల. ఎవడు కాదనుకున్నా, ఎవడు వద్దనుకున్నా, న్యాయం అంటే ఎట్టుంటుందో ఆలేరు నియోజకవర్గంలో చూసుకొని నేర్చుకోండి. మోత్కుపల్లి నరసింహ గారి పరిపాలన 30 ఏళ్ళు, 25 ఏళ్ళు ఆలేరు నియోజకవర్గం, 5 ఏళ్ళు తుంగతుర్తిలో నేను చేశాను. ఒక్కసారి నా పరిపాలన విషయాన్ని కనుక్కోండి మీరు. సమాజ స్థాపన, అధికారంలో ఎవరమున్నా న్యాయం వైపు వెళ్ళాలి.